ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. 50 సంవత్సరాల కిందట వీళ్ళందరూ స్నేహితులండి. వీళ్ళందరూ ఇక్కడ గుమికూడి బీవీఎస్ స్కూల్ పూర్వ విద్యార్థులు. వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా ముస్తాబై స్నేహితులు, ఒకరికొకరు వాళ్ళు షీల్డ్లు, వాళ్ళ అనుభవాలని పంచుకుంటూ ఎంత చక్కగా, ఎంత కుందనంగా, కుందనపు బొమ్మల్లాగా చిన్నపిల్లలై అలరించుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత చక్కగా ఉన్నారో చూడండి. మనం కూడా ఈ వీళ్ళని ఆదర్శంగా తీసుకుందామా? చూడండి ఎంత చక్కగా ఉన్నారో. కొంతమంది అయితే వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే షీల్డ్లు, కొంతమంది అయితే వాళ్ళ షీల్డ్లు వాళ్ళు చూపిస్తూ అందరూ బీవీఎస్ స్కూల్ విద్యార్థులు. విక్టరీ, నేను కూడా ఒక పూర్వ విద్యార్థినే, కాకపోతే వీళ్ళకంటే చాలా చిన్నదాన్ని. కానీ వీళ్ళందరినీ చూసి చాలా ముచ్చటేసి వీడియో తీశాను, మీ అందరికీ షేర్ చేస్తాను, చూసి ఆనందించండి. 60లో కూడా వీళ్ళు 16 ఏళ్ల పిల్లల్లాగా ఉన్నారండి. చూడండి, క్లాప్స్, ఒక్కసారి మీరు క్లాప్స్ కొట్టుకోండి మీకు మీరే. వీళ్ళతోటి నేను తీసుకుంటున్నాను. చూడండి, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అందరు వేసుకోండి ఒక్కసారి. ఓ ఇది వీడియోలే. ఓ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన రాజేశ్వరి, దేవసేన, అన్నీశ్వరి, అరుణ, తులసి, నిర్మల, అదేశ్వత, ధనలక్ష్మి, జానకి, విజయలక్ష్మి, అరుణ, వల్లి, శర్వాణి, మీనాకుమారి, సుజాత, శ్రీవాణి, సుజాత, నాగమణి, వర్ణ, సమయం, శుభమ్మ, రాజలక్ష్మి. ఫ్రెండ్స్, వీళ్ళంతా 50 years బ్యాచ్ 10th క్లాస్. చూడండి వీళ్ళందరినీ. ఇలాగే కలుస్తున్నాము. 6 years చెప్తున్నాము. కానీ మీరు మనకు గోల్డెన్ జూబ్లీ 50 years, అందుకని ఎట్లయినా చేయాలి అని చెప్పి నేను ఒక సంకల్పంతో మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను మొదలుపెట్టాను. కానీ అందరి సహకారము, అందరూ బాగా మేము వస్తాం అని, మేము సైతం అంటూ అందరూ ముందుకు వచ్చారు. కాబట్టి ఇంత గ్రాండ్ సక్సెస్ జరిగిందంటే మీరందరూ ఇలా కలవడానికి మూల కారణం ఎవరండి? వాళ్ళిద్దరే ఎందుకు ఉండాలండి? ఈసారి నెక్స్ట్ మీరు కూడా ఉండాలి, ఇంతకంటే గొప్పగా చెయ్యాలి. మాది ఇంకా ఇంత గ్రాండ్ గా జరిగింది అంటే అరుణా కారణం. సార్ను కూడా మేము పోయి కలవాలనుకున్నాం రాత్రి, కానీ సారే నేనే వస్తాను, నేను సైతం అంటే మీరు నారాయణ సార్ గురించి మీరు 2 మాటల్లో చెప్పండి. అదే సంకల్ప బలం అమ్మ. నారాయణ సార్ ఈ స్కూల్ చేయాల్సిన ప్రోగ్రాంలన్నిటి సక్సెస్ఫుల్ గా 3 years లోపల కంప్లీట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. స్కూలు ఎంత ఎదగదంటే నెల్లూరులోనే టాప్ 1 స్కూల్గా ఉంటుందని చెప్పి మేము నిజంగా 100% విశ్వసిస్తున్నాము. ఇది చాలా గొప్ప అవకాశము. సేవలో మారిన అన్నయ్య గారు, కృష్ణయ్య అన్నయ్య గారు చేసిన ఒక ఆయన లేకపోతే మేము మా వల్ల కాదు.
ఇప్పుడు మీరు ఎవరికి ధన్యవాదాలు చెప్తారండి? మా ఫ్రెండ్కే చెప్తాం. ఇవన్నీ జరిగాయి కాబట్టి వచ్చింది. కానీ మాకు అడ్వైస్ ఇచ్చారు సారు. ఏమనంటే నీ ఒక్క బ్యాచే కాదమ్మా, నీ ముందు బ్యాచ్లు వాళ్ళని కూడా బాగా యాక్టివ్ చేసి అందరూ కలవండి. నారాయణ సారు వైపు కూడా అమ్మ కూడా ఈ స్కూల్లోనే జరిగింది, మీరు పిలవలేదు. ఈసారి మరి మొత్తం ఏ బ్యాచ్ అయినా కూడా ఎవరికి వస్తామంటారో అందరినీ తీసుకొని మీరు ఆ సంకల్పం తీసుకుంటున్నారా అండి? అయితే మీకు మేము కూడా మీకు సహాయం చేస్తామండి. ఒక్క నిమిషం. దానికి అరుణాకి ఎప్పటి నుంచో మనసులో ఉందంట ఇలా ఈ ఉద్దేశము, స్కూల్ కి ఏదైనా చేద్దాము అనే ఉద్దేశము. ఈ సందర్భంగా ముందుకొచ్చింది. తన ఏదో అవసరమైన ఏది చూడండి, వీళ్ళందరూ 50 సంవత్సరాల కింద కలిశారు. మళ్ళీ అంటే మధ్యలో కలిసిన వీళ్ళందరూ సంఘటితమై హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, మరియు చెన్నై నుంచి, గుడివాడ వివిధ ఊర్ల నుంచి వచ్చి ఈ రోజు వీళ్ళందరూ ఏకమై వీళ్ళ స్నేహాన్ని ఎంతమందికో చాటి చెప్తున్నారు. ఈ స్నేహబంధం మనం ఎంత మధురంగా ఉంటుందో వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నాం. మనం కూడా ఈ స్నేహబంధాన్ని ఇలాగే అందరికీ ఆదర్శంగా ఉండాలని, వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలని నా స్నేహితుడికి కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు.